ఓలా ఫ్రెండ్స్, టుడేస్ రెసిపీ ఈజ్ పొట్లంకాయ పెసరపప్పు. సో దీంతో మనం ఏది పులుపు వేయకుండా ఒక కూటులాగా తయారు చేసుకుంటున్నాం. సో ఫస్ట్ అయితే కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా మస్టర్డ్ వేసి సిజిల్ అవ్వనివ్వాలి. అది సిజిల్ అయిన తర్వాత అందులోనే ఒక హాఫ్ చెంచా జీరా కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఆనియన్, తర్వాత కర్రీ లీవ్స్ మరియు మనం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసి బాగా వేయించుకోవాలి. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ తిరిగిన తర్వాత అందులోనే మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు పొడి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొట్లంకాయ వేసి కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పొట్లంకాయ నేనైతే బయట పీల్ తీసేసాను. తర్వాత లోపల ఉండే గొజ్జు, తర్వాత సీడ్స్ కూడా తీసేసి క్లీన్గా థిన్గా స్లైస్ చేసి పెట్టుకున్నాను. సో ఇది ఒక 5-6 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి బాగా ఇంకొంతసేపు ఫ్రై చేసుకొని తర్వాత మూత పెట్టి ఉడికిస్తూ ఉండాలి. ఒకసారి పొట్లంకాయ ఉడికిన తర్వాత మనం కారం దీంతో కొద్దిగా వేసుకుంటున్నాం, ఎందుకంటే కూటు స్టైల్లో చేసుకుంటున్నాం కాబట్టి కారం వేసుకొని ఇంకొక 3-4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. సో అది ఫ్రై అయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న పెసరపప్పును వేసి బాగా కలుపుకోవాలి. పెసరపప్పు వేసిన తర్వాత మన కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5-6 మినిట్స్ కుక్ చేసుకోవడమే. దాని తర్వాత కొరియాండర్తో గార్నిష్ చేసుకుంటే మన పొట్లంకాయ పెసరపప్పు రెడీ అయిపోతుంది. సో ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ రెసిపీ, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సో bye bye.